హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ చూద్దాము. కిచెన్ కౌంటర్ టాప్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇంకా కిచెన్లోకి మనకి బొద్దింకలు, ఇంకా బల్లులు ఇట్లాంటివన్నీ రాకుండా, దోమలు కిచెన్లో ఎక్కువగా లేకుండా ఉండడానికి ఎలాంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బుధవారం నైట్ కానీ గురువారం నైట్ కానీ ఆ 2 డేస్లో ఏదో ఒక రోజు మనం కిచెన్ అనేది క్లీన్ చేసి పెట్టుకుంటే ఫ్రైడే రోజు మనం దేవుడికి ఏదైనా ప్రసాదం చేయాలన్నా లేదా పూజ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది మార్నింగ్. అట్లా అని చెప్పి నేను గురువారం రోజే కిచెన్ అనేది క్లీన్ చేస్తున్నాను. కిచెన్ అండ్ పూజ మందిరం వచ్చేసి నేను గురువారం రోజు క్లీన్ చేస్తాను. పూజ చేసే కుందులు కానీ, దేవుడి పటాలు కానీ, ఇంకా ఆ పటాల కింద ఉన్న పేపర్ కానీ, క్లాత్ కానీ మార్చేదంతా నేను గురువారం చేసుకుంటాను. మనం చేసే పనులు కూడా అన్నీ ఒకేసారి చేసుకోకుండా ఇట్లా కొంచెం పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. బుధవారం చేసుకునే పనులు, గురువారం చేసుకునే పనులు అట్లనే డివైడ్ చేసుకోవాలి. బుధవారం వచ్చేసి నేను మ్యాక్సిమం ఇంకా ఇల్లు తుడుచుకోవడం కానీ, బాత్రూమ్ ఇలాంటివి క్లీన్ చేసుకోవడం కానీ చేస్తాను. ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ వాష్ చేసుకోవడం. గురువారం వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అండ్ ఇంకా పూజ మన దీపం పెట్టిన ప్రమిదలు కానీ కుందులు కానీ అట్లాంటివి క్లీన్ చేసుకోవడానికి గురువారం చేసుకుంటాను. అదేవిధంగా ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇంకా ఎవరైనా కొత్తగా పెళ్ళయి కాపురానికి వెళ్ళేవాళ్ళు గ్యాస్ స్టవ్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి స్టీల్ది మాత్రం అస్సలు తీసుకోకండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు అన్నీ బ్లాక్ కోటెడ్గా వస్తున్నాయి. పైన బ్లాక్ కోటింగ్ ఉన్నా కానీ లోపల స్టీలు, అల్యూమినియం, గ్లాసు ఇట్లా ఉంటున్నాయి లోపల మెటీరియల్స్ అనేది. అవి చూసుకొని తీసుకోండి. అవి అయితే చాలా ఈజీగా ఉంటాయి, మనకి క్లీన్ చేసుకోవడానికి, మెయింటైన్ చేసేదానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కూడా అట్లా బ్లాక్ కోటింగ్ ఉన్నవి తీసుకోవడంతో పాటు ఇంకా 3 బర్నర్స్ 4 బర్నర్స్ చూసి తీసుకోండి. 2 బర్నర్లు ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్సులు అని, స్నాక్స్ అని ఇవన్నీ మనకి చేసుకోవడానికి 2 ఉంటే ఒకటి అయిపోయేసరికి ఒకటి వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అందుకని 3 కానీ 4 కానీ బర్నర్లు ఉన్నాయి తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది మన పని అనేది. ఒకదాని తర్వాత ఒకటి టకటకని చేసేసి ఎక్కువ టైం వెయిట్ చేయడానికి లేదు. ఇప్పుడు అన్నం పాలు వైపు పెడితే అవి 2 అయిన దాకా వేరేది కర్రీ అని, ఫ్రై కానీ అట్లాంటివి స్టార్ట్ చేయడానికి ఉండదు. అదే 4 బర్నర్లు ఉన్నాయి తీసుకుంటే ఈజీగా మన పని అనేది ఈజీ అవుతుంది. కొంచెం లేట్ అయినది కానీ చూసుకొని అలాంటివి తీసుకోండి. ఇది తీసుకొని నేను ఈ గ్యాస్ వచ్చేసి 2016లో తీసుకున్నాము. అప్పుడు నాకు అంత తెలిసేది కాదు, ఈ వంటల గురించి ఇవన్నీ పెద్దగా తెలిసేది కాదు. అందుకని నేను అప్పుడు ఏం ప్రిఫర్ చేయలేదు. ఇప్పుడు ఎవ్వరు గ్యాస్ స్టవ్ తీసుకోవాలని అడిగినా కానీ నేను అదే చెప్తాను, 3-4 బర్నర్స్ ఉన్నాయి తీసుకోండి. అలాగే బ్లాక్ కోట్ ఉన్నది తీసుకుంటే అది మనకి క్లీనింగ్ కిచెన్లో లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు సొంత ఇల్లు కాదు, ఇంకా అద్దె ఇంటిలో కాబట్టి ఇలా మెయింటైన్ అవుతున్నాము. ఒకే దగ్గర ఉన్నాం కదా, ఇల్లు మారుతూ ఉంటాము, ఊర్లు మారుతూ ఉంటాము, ఇట్లాంటివి కాబట్టి ఓకే, ఇప్పటికి ఇది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎవరన్నా మార్చాలనుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా అట్లే మార్చుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అంతా క్లీన్ చేశాను. కౌంటర్ టాప్ మీద ఉన్నాయన్నీ కింద పెట్టుకొని ఫస్ట్ సబీనాతో గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి పైన కింద కౌంటర్ టాప్ కానీ పైన వాల్స్ కానీ ఇవి వచ్చేసి విమ్ లిక్విడ్ కొద్దిగా వేసి అందులో కర్పూరం బిళ్ళలు, కొద్దిగా నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకొని మొత్తం క్లీన్ చేశాను. ఎందుకంటే బల్లులు ఇంకా బొద్దింకలు ఇట్లాంటివి తిరగకుండా ఉంటాయని అట్లా క్లీన్ చేశాను. క్లీన్ చేసి క్లాత్తో నీట్గా తుడిచేసాను, ఏమి తడి లేకుండా. క్లాత్ కంటే కూడా వైప్స్ ఉంటాయి కదా, ఇంకా ఇట్లా కిచెన్ వైప్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసేదాన్ని ఫస్ట్లో. అవి చాలా యూస్ఫుల్గా ఉండేవి. కాకుంటే ఇప్పుడు చూస్తే ఏంటంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి, ఇంకా ఎక్కువసార్లు వాష్ చేస్తుంటే కూడా అవి చిరిగిపోతున్నాయి. అందుకని చెప్పి నార్మల్గా మనం కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, మన చున్నీలు కానీ ఇంకా అట్లాంటి టీషర్ట్స్ కానీ అట్లా పిల్లలు కానీ ఇంకా మగవాళ్ళే కానీ టీషర్ట్స్ ఉంటాయి కదా, అవే ఇంకా ముక్కలుగా కట్ చేసి యూస్ చేస్తున్నాము. అవి ఎక్కువ వాటర్ పీలుస్తున్నాయి, ఇంకా నీట్గా ఉంటున్నాయి. ఎక్కువసార్లు వాష్ చేసినా కానీ ఇంకా మామూలుగా ఇంట్లో ఉండేవే కాబట్టి అవే యూస్ చేస్తున్నాను. నేను వైప్స్ ఏమి ఇప్పుడు యూస్ చేయట్లేదు. అవి యూస్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. కిచెన్ అంతా చూడడానికి కూడా, అవి పెట్టేదానికి కూడా. ఇంకా అట్లానే నేనేమి అవేమి తీసుకోవట్లేదు, ఇప్పుడు క్లాత్తోనే యూస్ చేస్తున్నాను. క్లాత్ ఒకటే అలా తుడిచేదానికి యూస్ చేస్తున్నాను. ఇంకా ఒకటి ఏంటంటే ఓసిడి పైన కౌంటర్ టాప్లో ఎక్కడ తడి లేకుండా ఎప్పుడు తుడిచేలాగా చూసుకుంటున్నా కాబట్టి ఎప్పుడు తుడిచే అలవాటు ఒకటైంది. అందువల్ల వైప్స్ కాకుండా క్లాత్ అయితే ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనం చేసే పనులు రెగ్యులర్గా చేసినా 2 మనకి పెయిన్ ఇస్తాయి.
అదేంటంటే మన రెగ్యులర్గా చేస్తున్నా కానీ కొన్ని పనులు అనేది మనకి పెయిన్ ఇస్తాయి. అదే ఇర్రెగ్యులర్గా చేస్తున్నా కానీ పనులు మన రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నా విషయంలో జరిగింది అదేంటంటే, నేను రిగ్రెట్గా ఫీల్ అయింది ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ ఛానల్ అనేది ఆపేసిన వీడియోస్ చేయడం. నేను 2020లో ఛానల్ అనేది స్టార్ట్ చేసినా కానీ ఒక 2 ఇయర్స్ ఛానల్ అనేది వీడియోస్ చేసేసి రెగ్యులర్గా మళ్ళీ ఆపేసిన. ఒక 2 ఇయర్స్ వీడియోస్ చేయడం ఆపేసిన. మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏమైందంటే దానివల్ల నాకు రిగ్రెట్గా ఎందుకు ఫీల్ అయ్యానంటే, అంతకుముందు నాకు మంచి సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, మంచి వ్యూస్ కూడా వచ్చేది. అంటే రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా వీడియోస్ నోటిఫికేషన్ అనేది వెళ్ళట్లేదు. మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన ఫీల్ వస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నా కానీ పాత సబ్స్క్రైబర్స్కి అనేది నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. దానివల్ల నాకు వ్యూస్ అనేది రాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన ఫీల్ అవుతుంది. ఇంకా కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళే ఇంకా వీడియోస్ చూస్తున్నారు. దాంతో ఇంకా వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. ఇంకా అది నాకు చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను దానికి. అదే నేను ఛానల్ అప్పుడు ఆపకుండా ఉన్నట్టయితే చాలా ఈజీ అయ్యేది నాకు. సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ, వ్యూస్ పెరగడం కానీ. ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ కంటే కూడా ఈ 2 ఇయర్స్లో చాలా ఇంటికొక ఛానల్ అయిపోయింది. చాలా ఛానల్స్ వచ్చేసినాయి. వ్లాగ్స్ వీడియోస్ కానీ, ఛానల్స్ కానీ చాలా ఛానల్స్ వచ్చాయి. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఛానల్స్ రావడం కాదు ఇబ్బంది. 2 ఇయర్స్ వీడియోస్ చేయకుండా ఉండడం అనేది చాలా బాధ అనిపించింది. ఇంకా ఓకే, ఆ వీడియోస్ కొంచెం రీచ్ అయ్యి మంచి వ్యూస్ వచ్చేంతవరకు ఇలానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా తప్పకుండా వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా వస్తాయి. ఇంకా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ సర్దుకున్న తర్వాత కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిచెన్ సింక్ క్లీన్ చేసుకోవడానికి ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు వెనిగరు, ఇంకా విమ్ లిక్విడ్, కొద్దిగా 1-2 కర్పూరం బిళ్ళలు పౌడర్గా వేసుకొని ఆ హాట్ వాటర్ అనేది సింక్లో వేసుకుంటే ఆ సింక్ అనేది ఎప్పుడూ స్మెల్ రాకుండా, ఇంకా బొద్దింకలు బల్లలు ఇలాంటివి ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్కి తినాల్సిన సీడ్స్ అన్నీ కూడా నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి, ఎప్పుడైనా మనం ఏదన్నా ఒక పనిని చేస్తున్నామంటే బిఫోర్ పిక్ తీసి పెట్టుకోవాలి. తర్వాత క్లీన్ చేసిన తర్వాత మనం ఇమాజిన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇంత నీట్గా ఉంటుంది అనేది మన మైండ్లో ఇమాజిన్ చేసుకొని ఆ పని అనేది చేస్తే చాలా నీట్గా క్లియర్గా అనిపిస్తుంది. మనం చేసే పనిని కూడా మనకి కష్టం అనిపించదు. అలాగే ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, పిల్లల్ని కూడా హెల్తీగా ఉంచాలి అనుకునే వాళ్ళు కూడా మనం ఫస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవటం ఒక్కటే కాకుండా వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ఎలా ఉంటాను, వెయిట్ తగ్గిన తర్వాత అనేది ఒకటి ఇమాజిన్ చేసుకొని మనం డైట్ అనేది ఫాలో అవుతే వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఆ పిక్ అనేది మన మైండ్లో అట్లా ఉండిపోవాలి. అప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా చేసుకునే దోశ కూడా కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ క్లిప్పింగ్లో చూద్దాము. ఒక 4 కప్పులు బియ్యం తీసుకున్నాను. నేను ఇడ్లీ రైస్ 3 కప్పులు, ఒక గ్లాస్ వచ్చేసి ఇది ఉంటుంది రేషన్ అరిసి తీసుకున్నాను, అంటే రేషన్ బియ్యం తీసుకున్నాను. అట్లా 4 గ్లాసులు వచ్చాయి. మొత్తం 4 గ్లాసులకి 1 కప్పు పొట్టు లేని మినపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఇంకా మెంతులు కొద్దిగా, అందులో అటుకులు, కావాలంటే మీరు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిశనగపప్పు వేసాను, ఒక 1/4 కప్పు వరకు. పచ్చిశనగపప్పు వేయడం వల్ల మనకి దోశలు అనేది మంచి కలర్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న దోశ ఈ పప్పుల్లో మనం పొట్టుపప్పు వేసాం కదా, అవి ఏమీ పొట్టు పోయేంత వరకు కడిగి నానబెట్టాల్సిన పని లేదు. నెక్స్ట్ మిక్సీ పట్టాల్సిన పని కూడా లేదు. ఆ పొట్టుతోనే పట్టుకోవచ్చు. ఎందుకంటే మనం పొట్టు లేని మినపప్పు నానవేసాము, పొట్టున్నది వేసాం కాబట్టి ఆ పొట్టు అనేది మన హెల్త్కి మంచిది. కాబట్టి ఇంకా ఆ కొద్ది క్వాంటిటీ అనేది మనం పొట్టు కడిగి పొట్టును పోగొట్టాల్సిన అవసరం లేదు. అలానే మిక్సీ పట్టుకొని మనం దోశలు వేసుకోవచ్చు. ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవడానికి ఇలా దోశ పిండి అనేది, ఇది వచ్చేసి నేను ఈ మెజర్మెంట్స్ అనేది మిక్సీ మెజర్మెంట్స్ చెప్పాను. గ్రైండర్కి అయితే వేరే ఉంటాయి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.